వేమూరు నియోజకవర్గం అమృతలూరు మండలం బోడపాడు గ్రామంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్యక్రమంలో పాల్గొన్న వేమూరు శాసనసభ్యులు మాజీ మంత్రి నక్క ఆనందబాబు. ఈ సందర్భంగా గ్రామంలో చేపట్టిన పారిశుద్ధ్య కార్యక్రమాలను ఆనందబాబు పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం గ్రామాలను పరిశుభ్రంగా పచ్చదనంతో ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దే ప్రజా ఉద్యమమని పేర్కొన్నారు. అనంతరం పాల్గొన్న వారందరితో మానవాహారం నిర్వహించి ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం కూటమి నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. పుంచే వెంకటేశ్వరరావు, వేమూరు నియోజకవర్గం టుడే టీవీ ప్రతినిధి. నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని, నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని, ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచుటలో సహాయం చేస్తుందని నమ్ముతూ, ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని, భవిష్యత్ తరాలకు ఆరోగ్యవంతమైన, సుభిక్షమైన, ఆనందకరమైన ఆంధ్ర రాష్ట్రాన్ని నిర్మించడానికి వెంకటేశ్వర గారు మీరు ఎలా మాకండి ఎంత దూరం ఉంది అమ్మా? ఎట్లా వెళ్తున్నారు? అందరు కొన్నాయి సైకిళ్ళు, ఒక్కొక్కరు సైకిల్, ఇద్దరు ఎవరు వాళ్ళ సైకిల్ ఉంది? పెద్ద కొద్దిగా వెనక్కే ఉండు. పంచాయతీ పరిధిలో వారు చెత్త బుట్టలను తీసుకొస్తున్నారు. వారు చెత్తని తడి చెత్త, పొడి చెత్త రెండు విధాలుగా సేకరించి గారు మీరు మాట్లాడతారు. ఈ కార్యక్రమం యొక్క ప్రాధాన్యత ఏంటనేది అందరం కూడా గుర్తించాల్సిన అంశం. ప్రతి నెల పాల్గొంటున్నారు ముఖ్యమంత్రి గారు. ఈరోజు కూడా కృష్ణా జిల్లా గుడివాడలో వారు ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. మనం ఇక్కడ ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. పెద్దలు ఉన్నారు, అధికారులు ఉన్నారు, చిన్నారులు, పిల్లలు, స్కూల్ స్టూడెంట్స్, విద్యార్థులు కూడా ఈ కార్యక్రమం తీసుకొచ్చారు. ఖచ్చితంగా మంచి కార్యక్రమం. వారిని ఈ కార్యక్రమం తీసుకురావడం అనేది శుభపరిణామం, ఆహ్వానించదగ్గ అంశం. అంటే స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అంటే పరిశుభ్రత గురించి అందరం తెలుసుకోవటం, ఆచరించటం. మన గ్రామాన్ని కానీ, మన పరిసరాలను కానీ, మన ఇల్లు కానీ, ముందు మన ఇంటితో మొదలయ్యి, వ్యక్తిగతంగా మనతో మొదలయ్యి, మన ఇల్లు, మన పరిసరాలు, మన గ్రామం ఈ విధంగా పరిశుభ్రంగా ఉంచుకుంటే దేశం అంతా, రాష్ట్రం, దేశం అంతా కూడా స్వచ్ఛంగా ఉంటుందనేది, పరిశుభ్రంగా ఉంటుందనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. అందుకే స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర. స్వచ్ఛాంధ్ర అంటే
ఆంధ్రప్రదేశ్ అంతా స్వచ్ఛతతో నిండినటువంటి వాతావరణం తీసుకొస్తే ఒక బంగారు ఆంధ్రప్రదేశ్ నిర్మాణం సాధ్యమైనది అనేది ఈ స్లోగన్ యొక్క ముఖ్య ఉద్దేశం. అందులో భాగంగానే ఈ కార్యక్రమానికి ఇంత ప్రాధాన్యత ప్రభుత్వం ఇస్తూ ఉంది. మీరందరూ కూడా మనం పరిశుభ్రంగా ఏ విధంగా ఉండాలి, వ్యక్తిగతంగా పరిశుభ్రంగా ఉంటే మనకి ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో మనం ఏ విధంగా ఉంటాం, చిన్న చిన్న జబ్బులకు కానీ ఇతరత్ర ఇబ్బందులకి దూరంగా ఉంటాం. తద్వారా మనం ముందు శుభ్రంగా ఉండి పరిశుభ్రంగా ఉదయం సాయంత్రం స్నానం చేయడం కానీ ఇతరత్ర మన కార్యక్రమాలను చేసుకుంటూ మన ఇల్లు శుభ్రం చేసుకొని మన ఇంట్లో ఊడ్చిన చెత్త అంతా తీసుకొచ్చి మన ఇంటి ఎదురు వేసుకోకుండా అది కూడా తీసి తడి చెత్త పొడి చెత్త డివైడ్ చేసి డస్ట్బిన్లు పెట్టి బాక్సులు పెట్టి వాటిలో పోస్తే ఈ గ్రామాల్లో ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్మికులందరూ కూడా వచ్చి వాటిని తీసుకెళ్ళి అవన్నీ బయట ఊరికి చివర దానికి నిర్దేశించినటువంటి ప్రదేశంలో పారబోయాలి. దాని అంతా కూడా వేస్ట్, బల్క్ మెటీరియల్ అంతా కూడా వేస్ట్ కాకుండా దాన్ని ఎక్కడ మళ్ళా చిందరవందర చేయకుండా మొత్తం మళ్ళీ ఇళ్ళలోకి గ్రామాల్లోకి రాకుండా ఆ చెత్తనంతా కూడా ఊడ్చి దూరంగా పెట్టి దాన్ని కూడా రీసైక్లింగ్ చేసి రాబోయే రోజులు ఇప్పుడు పట్టణాలు నగరాల్లో మొదలైంది. రీసైక్లింగ్ చేసి దాన్ని ఏ విధంగా వినియోగించాలనే దాని మీద రాను రాను గ్రామాల దాకా కూడా విస్తరించింది ఆ కార్యక్రమం. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2014-19 ఒకటి గుర్తు చేస్తా ఉన్నాను మీకు, ఎందుకంటే సైలెంట్గా ఉంటే ప్రజలకు అర్థం కాదు, ఉన్న వాస్తవాలు మాట్లాడుకోవాలి. ఈ ప్రాంతం డెల్టా ప్రాంతం రాష్ట్రంలో 80 లక్షల వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒక ఉద్యమం లాగా నడిచింది. నేను ఎమ్మెల్యేగా 2009 నుంచి ఉన్నాను. మన గ్రామాల్లో కూడా రాత్రులు వెళ్తూ ఉంటే చాలా బాధ కలుగుతూ ఉండేది. మహిళా తల్లులు రోడ్లంపటి ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళు బహిర్భూమికి వెళ్ళి. అంటే ఆ పరిస్థితులన్నీ కూడా మారిపోయింది. ఒక చంద్రబాబు నాయుడు గారి ఆలోచన 80 లక్షల వ్యక్తిగత మరుగుదొడ్లు గ్రామాల్లో ప్రతి ఇంటింటికి మరుగుదొడ్డి సౌకర్యం అంటే చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి ఒక విప్లవం. అంటే దానివల్ల ఎంత పరిశుభ్రత రాష్ట్రంలో ఏర్పడింది, ఎంత స్వచ్ఛత ఏర్పడింది, ఎంత ఒక క్రమశిక్షణాయుతమైనటువంటి జీవనం ఏర్పడింది అనేది మనం అర్థం చేసుకోగలుగుతాం. ఇవాళ పిల్లలు ఇక్కడ స్టూడెంట్స్ వచ్చారు, మరి ఎక్కడో పేపర్ నుంచి ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టారంటే వాళ్ళు తెలుసుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే భావి భారత పౌరులు, వాళ్ళు జీవితం వాళ్ళది, భవిష్యత్తు వాళ్ళది, గ్రామాలు బాగు చేసుకోవాల్సింది వాళ్ళు, రాష్ట్రాన్ని బాగు చేస్తుంది వాళ్ళు. కాబట్టి ఇటువంటి శుభ్రత పరిశుభ్రత గురించి స్వచ్ఛాంధ్ర అంటే స్వర్ణాంధ్ర అంటే తెలుసుకొని దాన్ని ఆచరించడంలో చిన్నతనం నుంచే అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. 10 మందికి చెప్పాల్సిన అవసరం ఉంది. టీచర్లు కానీ ఇతర ఉపాధ్యాయులతో పాటు వారికి ఈ మంచి అలవాట్లు నేర్పించడం, అదేవిధంగా అధికారులు సిబ్బంది దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి ముందుకు పోతే అన్నిటికీ దూరంగా ఉంటుంది. పరిశుభ్రత అనేది వస్తే అనారోగ్యానికి దూరంగా ఉంటాం మనుషులు. దానికి ఇది పరిశుభ్రత అనేది చాలా ముఖ్యమనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. దీనికి సంబంధించి ఒక ప్రత్యేక కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఆదర్శంగా తీసుకొని మనమంతా కూడా మన కోసం, ఇది ఆయన కోసం కాదు, మన కోసం, మన గ్రామం కోసం, మన వ్యక్తిగత బాగు కోసం చేసే కార్యక్రమాన్ని మీరందరూ కూడా అర్థం చేసుకొని ఈ కార్యక్రమం స్వాస్థ్య కార్యక్రమం ప్రతిరోజు, ఈరోజు ఏదో ఒక మోడల్గా నెలలో ఒకరోజు మేము ఇచ్చిపోతా ఉన్నాం, అంత మాత్రంతో ఏం అవ్వదు. ప్రతిరోజు ప్రతి ఒక్కరూ పాటించాల్సిన అంశాలు ఇదంతా కూడా శుభ్రత అనేది. ఆ దిశగా మీరందరూ కూడా ముందుకెళ్తారని చెప్పి చైతన్యవంతంగా మన గ్రామాన్ని పరిశుభ్రపరచుకోవడంలో కానీ మన వ్యక్తిగత జీవితాలను మంచి చేసుకోవడంలో కానీ ప్రత్యేక శ్రద్ధ కనపరచాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ ఇచ్చేసిన మీ అందరికీ అభినందనలు, శుభాభినందనలు తెలియజేస్తాను.